సంఘస్థులకు నా వందనాలు, దైవజనుడికి నా వందనాలు. మరి మా సాక్ష్యం ఏంటంటే ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది మేము రక్షణ పొందుకొని. మరి సంఘంలోకి వచ్చినాక మేము దీవించబడుతూనే ఉన్నాం. నాకు ఒక పాలి మలేరియా జ్వరం వచ్చింది. మలేరియా జ్వరం వచ్చినాక హాస్పిటల్కు వినకొండ తెచ్చిపోయారు. అందరూ బతకరానే అన్నారు. బతకరన్నాక దేవుడి కృపతో మళ్ళీ మేము హాస్పిటల్ నుంచి మళ్ళీ మేడుపు గ్రామం వచ్చాము. మేడుపు గ్రామం నుంచి మళ్ళీ మందిరంలోకి వచ్చి దైవజనుడి తర్వాత ప్రార్థన చేసుకున్నప్పుడు మాకు ఎంతో కృతజ్ఞతగా మేలు చేశాడు. నాకు ఇప్పుడు మంచి ఆరోగ్యం ఉంది. ఆ ఆరోగ్యం ద్వారా కూడా మేము మేలు పొందుకున్నాం. మరి తొలిగా అయితే లోకంలో పాపంలో మేము ఉండాం. ఫస్ట్ మా అమ్మ ప్రార్థన పోయేది. మా అమ్మ ప్రార్థన పోయేది. మా అమ్మ దైవజనులు వచ్చి ఇంట్లో గృహంలో ప్రార్థన పెడుతుండే కూడా మేము బయటికి వెళ్ళిపోతున్నాం. అప్పుడు మమ్మల్ని ఆ మధ్యలో దేవుడు మమ్మల్ని పట్టుకొని యాడికి మీరు పోయేదని మళ్ళీ నడిపిస్తూ మాకు రక్షణ ఇచ్చాడు దేవుడు. ఆ రక్షణ పొందుకొని మళ్ళీ మాకు 2 కుమార్తె రక్షణ పొందుకుంది. కుమారులు 2 రక్షణ పొందుకోలేదు. ఈ మేడుపు గ్రామంలో నా పేరు వెంకటేశులు, గుమ్మా వెంకటేశులు. మేము అలా రక్షించబడటానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఎన్నో మేలు చేశాడు. ఆ మేలు ద్వారా మేము దీవించబడుతున్నాం. మరి చెప్పుకోలేనంత కృతజ్ఞతలు దేవుడు మా సంఘం ద్వారా మా ద్వారా మేలు పొందుకునేటట్టు కృప చూపించాడు. దైవజనులు దైవజనులు ఇద్దరు మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. బాపట్ల గ్రామం నుంచి మా గ్రామానికి మరి ఇప్పటికి 17 సంవత్సరాలు వెళ్ళి 18 సంవత్సరాలు వచ్చినాయి. మరి 18 సంవత్సరాలలో 14 సంవత్సరాలు మేము రక్షణ పొందుకొని ఈ రక్షణలో మరి కొనసాగుతూనే ఉన్నాం. దైవజనులు మాకు ప్రార్థన ఇప్పుడు కూడా కన్నీటి ప్రార్థనతో మాకు ప్రార్థన చేస్తూనే ఉండు. ఆ ప్రార్థన ద్వారా మేము దీవించబడుతూనే ఉన్నాం. మరి మా సంఘం అంతా కూడా ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సమాధానంతో నింపబడి, కృపతో నింపుతా ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాం.